వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఏ వయసులో పెళ్ళవుతుంది? సో, యూజువల్‌గా ఈ క్వెషన్ అడుగుతూ ఉంటానండి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి వృషభ రాశి నుంచి సప్తమేషుడు కుజుడు. ఈ కుజగ్రహము సప్తమ భావంలోనే ఉంటే అది పంచమహాపురుష యోగం అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం పెళ్లి గురించి చూస్తున్నాం కాబట్టి కుజుడు సప్తమ భావంలో ఉన్నాడనుకుందాం. అలాగే అరచేతిలో కూడా కుజగ్రహం చాలా బాగుందనుకుందాం. అలాగే గోచారంలో కూడా కుజగ్రహం బాగానే ఉంది. కుజగ్రహం వచ్చేసి 5, 1, 9 ఈ యొక్క లక్ష్మీ స్థానంలో ఉందనుకుందాం. లేకపోతే ఎగ్జాల్టెడ్ ప్లేస్‌లో ఎలా అంటే మేషరాశిలోనో, వృశ్చిక రాశిలోనో, లేకపోతే మకర రాశిలో ఉందనుకుందాం. ఇలాంటప్పుడు ఏమవుతది? యూజువల్‌గా బిలో 27 పెళ్ళవుతది. పెళ్ళికి ఎలాంటి అడ్డులు, ఆతంకాలు ఉండవు, టెన్షన్స్ ఉండవు. చాలా ఈజీగా సంబంధాలు రావడము, చూడడము ఈజీగా అయిపోతదనమాట. చాలామందికి ఇప్పుడు దీంట్లో వేస్తుంటారు డీటెయిల్స్‌ని ప్రొఫైల్ వేస్తూ ఉంటారు మ్యాట్రిమోనల్ వెబ్‌సైట్స్‌లో. అక్కడంతా డిలే అవుతూ ఉంటుంది. కానీ ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి పెళ్లి చాలా త్వరగా జరుగుతుంది. అలాగే ఒకవేళ శుక్రుడు ఒకవేళ కుజగ్రహము కుజుడొచ్చేసి శనితో ఉండడము, అష్టమ భావంలో ఉండడము, షష్ఠ భావంలో ఉండడము, అలాగే అయితే కుజగ్రహము రెట్రోగ్రేడ్ అయ్యి వక్రి అయి ఉండడం. ఇలాంటి వాళ్ళకి పెళ్లి చాలా చాలా డిలే అవుతది. అబోవ్ 30 దాటుతుంది. అలాగైతే ఇదే కుజగ్రహము సప్తమేషుడు నవాంశంలో కూడా వీక్‌గా ఉండడము, అలాగే లగ్న కుండలి కూడా వీక్‌గా ఉండడము, అలాగే మనం గోచరంలో కూడా మంచి స్థానంలో లేడనుకుందాం. అలాంటప్పుడు కూడా పెళ్లి చాలా డిలే అవుతది. 30 దాటే అవకాశాలు, 28 దాటే అవకాశాలుంటాయి. ఒకవేళ కుజగ్రహము అష్టమ భావము, షష్ఠ భావంలో ఉండి, 6 ఇంట్లో, 8 ఇంట్లో, 12 ఇంట్లో ఉండి, శనిగ్రహము వక్రీగతిని చూస్తూ ఉంటాయి. అలాగే నవాంశంలో కూడా కుజగ్రహం మంచి ప్లేస్‌లో లేదనుకుందాం. అలాగే బాలావస్థ, వృద్ధావస్థ అని మనం చూస్తాం కదా! ఆ వింశోపక బలం కూడా కుజగ్రహం లేదనుకుందాం. ఇలాంటప్పుడు పెళ్ళికి చాలా అడ్డులు, ఎంగేజ్‌మెంటే క్యాన్సిల్ అయిపోవడము, వచ్చిన సంబంధాలు తిరిగిపోవడము, ఇలాంటివన్నీ ఇష్యూస్ జరుగుతుంటాయి. దీనికి వేరే వేరే రీజన్స్ చూడాలి. ఉపపాద లగ్నము, నవాంశం నుంచి సప్తమాధిపతి, లగ్నం నుంచి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసి పెళ్లి డిలే అవ్వడానికి అన్నిట్లో కూడా అఫ్లిక్టెడ్‌గా ఉందనుకుందాం. అన్నిట్లోనూ దోషం ఉందనుకుంటే ఖచ్చితంగా మీ పెళ్లి ఇన్ టైంకి జరగదనమాట. అప్పుడు 35 కావచ్చు, 40 కూడా కావచ్చు. సో, ఇలా చూసినప్పుడు దీనికి పరిష్కారాలు చేసుకుంటే ఆ నెగెటివ్ ఇంపాక్ట్ తక్కువవుతుంది. అంటే పూజలంటే ఆ గ్రహాన్ని, ఆ డబ్బులిచ్చి మనం కొనుక్కోలేము. ఒక పూజ చేసే మనిషికి మనం డబ్బులిచ్చి మనం కొనుక్కోలేము. ఇదేంటంటే ఒక ప్రేయర్. మనం చేసిన తప్పుల వల్ల, మనం చేసిన కర్మ వల్లనే మనకు ఆ గ్రహాలు అక్కడ కూర్చున్నావు కదా! అలాంటప్పుడు ఆ గ్రహాల్ని నెగెటివ్ ఎఫెక్ట్ తగ్గించాలంటే ఋషులు చెప్పిన మాటలు మనం వినాలి. మంత్ర జపాలు చేయాలి. న్యూమరాలజీ రెమెడీస్, కాస్ట్‌లీ పూజలు, జెమ్ స్టోన్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మంత్ర జపాలు చేయాలి. దానికి సంబంధించిన డైటీలని పూజించాలి. ఇప్పుడు కుజుడికి సంబంధించిన డైటీ సుబ్రహ్మణ్య స్వామిని మనం ఆరాధించవచ్చు. ఇలాంటివన్నీ చేయడం వల్ల ప్రాయశ్చిత కర్మం ఎస్పెషల్లీ కర్మం అయ్యేదే నెగెటివ్ తప్పుల వల్ల. అలాంటప్పుడు ఏం చేయాలి? కుజుడు రిప్రజెంట్ చేసేట వస్తువుల్ని మనము దానం చేయడము. కుజుడు ఎస్పెషల్లీ తమ్ముడిని ప్రతినిధిస్తాడు. సో, తమ్ముడికి హెల్ప్ చేయడం. తమ్ముడు గారు. అలాగే మనకన్నా చిన్నవాళ్ళకి హెల్ప్ చేయడం. అథ్లెట్స్‌కి హెల్ప్ చేయడం. ఇలాంటివన్నీ చాలా హెల్ప్ చేయొచ్చు. మొత్తానికి వేరే వాళ్ళకి సహాయం చేయడం కూడా ఒక ప్రాయశ్చిత కర్మ. అనాథ పిల్లలకి హెల్ప్ చేయడం కూడా ప్రాయశ్చిత కర్మ. ఇలాంటివి చేయడం వల్ల డిలే అవుతున్న పెళ్లి త్వరగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఈ టైం పీరియడ్ వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి సంబంధించిన అలాగే అరచేతిలో ఉన్న కుజస్థానం చాలా ఇంపార్టెంట్. వివాహ రేఖ కూడా. వివాహ రేఖ ఒకవేళ పైకి ఇలా వెళ్ళింటే వాళ్ళకి పెళ్లి చాలా డిలే అవుతుంది. సో, దీనికి కూడా మనం 2 కూడా కన్సిడర్ చేయలేం. ఒక్కోసారి బర్త్ టైమ్, బర్త్ డేట్ సరిగ్గా ఉండవు అలాంటప్పుడు.